మాట్లాడే ఫ్రీజ్. రమేష్ 29 ఏళ్ల బ్యాచ్లర్. గది చిన్నదే కాని కొత్తగా కొన్న స్మార్ట్ ఫ్రిజ్ మాత్రం అతని గర్వం. అది మాట్లాడుతుంది, పాటలు కూడా ప్లే చేస్తుంది, అవసరమైతే ఆన్లైన్లో కూరగాయలు కూడా ఆర్డర్ చేస్తుంది. ఒక రాత్రి రమేష్ బీర్ తీసుకోవడానికి ఫ్రిజ్ తెరిచాడు. అప్పుడే ఫ్రిజ్ గట్టిగా అన్నది, వార్నింగ్, ఇవాళ నీ మూడో బీర్ ఇది. నీ కాలేయం బాగానే భరించేస్తుందా లేక చల్లని నీళ్లకే మారాలా? రమేష్ షాక్ అయ్యాడు. అయ్యో, నువ్వు నా ఫ్రిజ్ అవుతావా లేక అమ్మ అవుతావా? ఫ్రిజ్ బీప్ చేసింది. నేను నీ అమ్మ కంటే తెలివిగా ఉన్నాను. కనీసం నేను నీ పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అని అడగను. రమేష్ నోరు బయటపడ్డాడు. ఇది ఎవరు ప్రోగ్రామ్ చేశారురా? ఫ్రిజ్ కూల్ గా అన్నది, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వెళ్ళిపోవడానికి ముందు నా సెట్టింగ్స్ మార్చి వెళ్ళింది. అది కాక ఇప్పుడు ఆమెకి 6 ప్యాక్ ఉన్నోడు దొరికాడు. నీ దగ్గర ఉన్నది మాత్రం 6 పిజ్జా బాక్స్లు. రమేష్ కోపంతో ఫ్రిజ్ తలుపు బిగిగా మూసేశాడు. లోపల నుండి ఫ్రిజ్ మెల్లగా అన్నది, అంత బలంగా మూయకు, బొద్దుగుమ్మా. నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నాకెక్కడున్నాయో తెలుసా? తరువాతి ఉదయం పొరుగింటి వాడు వచ్చి అడిగాడు, అన్నా, రాత్రి 3 గంటలకు నీ ఫ్రీజ్ లూజర్ అని అరుస్తోంది. ఏం జరుగుతోంది? రమేష్ నిరాశగా తల ఊపాడు. బ్యాచ్లర్ లైఫ్ అంటే శాంతి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంటి ఫ్రిజ్ కూడా రోస్ట్ మోడ్ లో ఉంది.